సింగం సిరీస్లో వచ్చిన తొలి 2 సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్ మాస్ మ్యూజిక్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 2 సినిమాల్లోనూ పాటలు మాస్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా దేవిశ్రీ వాయిస్తో వచ్చిన సింగం హమ్మింగ్ జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది. అయితే సింగం 2 పాటలకు ఇంత బలంగా నిలిచిన దేవిశ్రీని మూడో పాటకు తప్పించేయడం పెద్ద షాకే. ఇలాంటి మాస్ సినిమాకు హారిస్ జయరాజ్ను పెట్టుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ మార్పు చేయాల్సి వచ్చిందని అంటున్నాడు సూర్య. ఈ విషయంలో దేవిశ్రీ హాట్ కాకుండా చూసుకుంటున్నట్లు సూర్య తెలిపాడు. దేవిశ్రీని సింగం మూడో భాగానికి దూరంగా పెట్టడం అన్నది కఠిన నిర్ణయం. అయితే సినిమా కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. సింగం మూడో భాగం విషయంలో కొంచెం కొత్తదనం ఉండాలని అనుకున్నాం. హారిస్ జయరాజ్ నాతో చాలా సినిమాలు చేశాడు. నా సినిమాలకు సరిపోయే మ్యూజిక్ ఇస్తాడు అతను. నా టేస్ట్ ఏంటో అతడికి బాగా తెలుసు. కొంచెం భిన్నమైన మ్యూజిక్ ఉండాలనే హారిస్ను తీసుకున్నాం. దేవిశ్రీ ఎలాంటి ఇబ్బంది పడకుండా ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. మాకు ఆల్ ది బెస్ట్ కూడా చెప్పాడు అని సూర్య తెలిపాడు. వరుసగా సింగం సిరీస్లో 3 సినిమాలు చేసినా తనకేమీ బోర్ కొట్టలేదని, జనాల నుంచి ఈ సినిమా కోసం డిమాండ్లు రావడంతోనే వాళ్ళ ఆసక్తికి తగ్గట్లుగా సినిమా చేశామని, ఈ ఆసక్తి కొనసాగినంత కాలం సింగం ఫ్రాంచైజ్ కూడా కొనసాగుతుందని సూర్య అన్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.